జై శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్లెన్స్. ఓకే, ఈరోజు మేము ఆల్రెడీ మ్యాడిసన్లో ఉన్నాము అని చెప్పి మీకు తెలుసు. చేతన్ ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ అయిపోతున్నాడు. సండే తనకి మండే మళ్ళీ వర్క్ ఉంటుంది కాబట్టి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంటి నుండి స్టార్ట్ అయిపోతున్నాడు అనమాట. శ్రీత కూడా వెళ్తుందేమో అని చెప్పి అప్పటి వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉండింది, అందరికీ బాయ్ చెప్తూ అలాగా. బట్ తను ఒక్కడ వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అయింది. బాయ్ 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 డాడీ. బాయ్ డాడీ. నాన్నేడి శ్రీలు ఎక్కడమ్మా? శ్రీత ఆచలిండా? ఏంది, ఏం ఆలోచిస్తాను, ఏం జరుగుతుంది? ఎక్కడున్నా మాట్లాడనే లేదు. అదే కదా చిన్న ఎక్కడ శ్రీలో నాన్నేడి? పెట్టమ్మా. ఏం ఆలోచించి పెడుతున్నావా? పెట్టాలా లేదా? సో ఇంకా ఆ తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ బయట వచ్చామన్నమాట. ఫాదర్స్ డే సందర్భంగా అక్కడ వీటా వనభోజనాలు కండక్ట్ చేశారు. అంటే విస్కాన్సన్ తెలంగాణ అసోసియేషన్ అనమాట. సో నాకైతే ఎవరు తెలియదు కానీ హార్డ్లీ 2-3 మెంబర్స్ తెలుసు. బట్ అత్త వాళ్ళని ఇన్వైట్ చేశారు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. పాపను బయటకు తీసుకొని వెళ్తే అలా బాగుంటుంది అని చెప్పేసి. నేను ఇంకా వెదర్ మార్నింగ్ చల్లగా ఉంటే అలానే చల్లగా ఉంటుందేమో డే మొత్తము అని చెప్పేసి, యాక్చువల్గా మ్యాడిసన్ కదా కొద్దిగా వాళ్ళకి చల్లగానే ఉంటుందన్నమాట, ఎండ తక్కువే. సో అలా ఉంటుందేమో అని చెప్పి శ్రీతాకి స్కర్ట్ వేసి లాంగ్ స్లీవ్స్ది టాప్ వేశాను. అండ్ నేను కూడా జీన్స్ అండ్ టాప్ వేసుకున్నాను. ఫ్రాక్ అనుకున్నాను కానీ మళ్ళీ చల్లగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి జీన్స్ వేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే మేము వెళ్ళేసరికి 1:45-2 అలా అయ్యింది. సో వెళ్ళాక చూస్తే అసలు విపరీతమైన ఎండ ఉంది. అసలు చాలా చాలా ఎండగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 90-93 డిగ్రీస్ ఉన్నింది. వేడి ఉంటుంది కదా, అసలు చేతులకు మొత్తం జిడ్డుగా ఉన్నింది. సో ఇంకా చాలా ఐటమ్సే చేశారు, వెజ్ నాన్ వెజ్ అన్నీ. చికెన్ ఏదో తందూరీ చేశారు అండ్ మటన్ కర్రీ, పూరి, వైట్ రైస్, పచ్చళ్ళు ఇలాగ చాలా పెట్టారనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 80% అందరు తినేశారు. 2 అలా అయిపోయింది కదా. సో కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయింది 12కి అలాగా. మేమే కొద్దిగా లేట్గా వచ్చామన్నమాట. సో మేము వెళ్ళేసరికి వైట్ రైస్ కూడా అయిపోయింది. అప్పుడు మళ్ళీ వండుతున్నారనమాట. ఏమంటే శ్రీతాకి ఇంటి నుండే తీసుకొని వచ్చాము రసమన్నం అండ్ పెరుగన్నము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు, తింటుందో తినదో అని చెప్పేసి పెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి కొద్దిగా రసమన్నం అండ్ పెరుగన్నం తీసుకొని వచ్చాము. ఆమెకు పెడితే అంత ఇంట్రెస్టింగ్గా తినలేదు. యాక్చువల్గా శ్రీతాకి వడియాలు చూస్తే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఉంటే ఏది పట్టించుకోదు, సో అవే తింటూ ఉన్నింది. అంత అది కాక ఎండ ఎక్కువగా ఉన్నింది కదా, సో మనమే సాలిడ్స్ అంతగా తినలేము. ఇంకా పాపకు కూడా చాలా హెసిటేటింగ్గా అలా ఉన్నిందనమాట. సో అంత తినలేదు. తర్వాత కొద్దిగా యాక్టివ్ అయింది. యాక్చువల్గా అది శ్రీతాకి స్లీప్ టైమ్ బేసిక్గా. సో అందుకని చెప్పేసి ఇంకా డల్గా ఉన్నింది కాసేపు. తర్వాత యాక్టివ్ అయ్యి ఇంకా మొత్తం తిప్పడం స్టార్ట్ చేసింది. ఆమె వెనకలే తిరగడానికి సరిపోయింది నాకైతే. ఇంకా తర్వాత రైస్ అయిన తర్వాత అత్త నా కోసం కూడా లంచ్ తీసుకొని వచ్చిందనమాట. నేనైతే ఓన్లీ వెజ్ తిన్నాను, అప్పటికి వేడి ఎక్కువ ఉంది. అండ్ నాన్ వెజ్ నేను తందూరి అంత ప్రిఫర్ చేయను కాబట్టి చికెన్లో సో తినలేదనమాట. అండ్ వేడి కూడా ఎక్కువ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి లిక్విడ్స్ అయితే ఇంకా డ్రింక్స్ అవి పెట్టారు అక్కడ. మేమైతే జస్ట్ రైస్, టమోటా పచ్చడి బాగుంది అని చెప్పారు, సో అది అండ్ పప్పు కర్డ్ మాత్రమే తిన్నామన్నమాట. అలా తినిందేమో కానీ ఈమె వెనకల పరిగెత్తడానికి నాకు మొత్తం తిన్నట్టు అరిగిపోయింది వెంటనే.
ఇంకా ఆ తర్వాత ఏమో వాటర్ మిలన్ కట్ చేశారు. సో వాటర్ మిలన్ తినేసరికి చల్లగా అందరికీ కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. ఆ ఎండకి కట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి చేయి కూడా కట్ అయిందంట పాపం. అండ్ అదంతా అయిపోయాక ఫాదర్స్ డే కదా, సో కేక్ తీసుకొని వచ్చి ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నారు. ఫాదర్స్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట కేక్ కటింగ్ చేయడానికి. సో కేక్ కటింగ్ అయ్యాక ఇంకా లేడీస్ కూడా అందరు కలిసి ఫొటోస్ తీసుకున్నారు కొన్ని. నేనైతే వెళ్ళలేదు, అసలే మనకు మొహమాటం ఎక్కువ. అండ్ అవుట్ ఆఫ్ ది ప్లేస్ మనము ఎందుకులే అక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా పాప వెనకల పాపను పట్టుకొని అలా ఉండిపోయినాను అనమాట. ఇంకా అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది మాకు. అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాము. యాక్చువల్గా అదే ఏరియాలో మా అత్త వాళ్ళ మేనేజర్ ఉంటారంట, ఓల్డ్ ఆఫీస్లో మేనేజరు. సో ఈ ఏరియాకి వచ్చాము అని చెప్పి కాల్ చేస్తే తను వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాను, అది జస్ట్ 1 మైల్లో అంతే, ఇక్కడికి రండి అని చెప్పారు. సరే కలుద్దాం అని చెప్పి వెళ్ళాము. ఇది యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అనమాట. పేరెంట్స్ ఉన్నారనమాట అక్కడ, 6-7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకైతే ఆల్మోస్ట్ 80s 90sలో ఉన్నారు వాళ్ళందరూ. నాకు చూడగానే చాలా బాధగా అనిపించింది. అందరం అలానే ఫీల్ అయ్యాము. పేరెంట్స్ అలా ఉంటే చూడలేం కదా మనం బేసిక్గా. సో వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా కొద్దిగా కష్టమే, అంత ఇదిగా ఉన్నారనమాట. బట్ అక్కడ ఒకరైతే తను చాలా ఆరెంజ్ టీషర్ట్లో ఉన్న ఆమె చాలా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళ సిబ్లింగ్స్ ఎంతమంది 12 మెంబర్స్ అని చెప్పారు. సో 12 మెంబర్స్ నేమ్స్ కంటిన్యూస్గా లిస్ట్ చెప్తున్నారు అన్నమాట. మేము బాగా నవ్వుకున్నాం, అదైతే బాగా గుర్తుండిపోయింది. ఇంకా అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోయాము వెంటనే. సో వెళ్ళేటప్పుడు విస్కాన్సన్ క్యాపిటల్ బిల్డింగ్ నుండి వెళ్దాము అని చెప్పేసి ఆ రూట్లో వెళ్ళామన్నమాట చూసుకుంటూ. యాక్చువల్గా ఇది నేనైతే చూడలేదు. లాస్ట్ టైం అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు, అత్త వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇది ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ అని చెప్తారు. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. నేను ఫొటోస్ చూసే నాకు చాలా నచ్చింది, బట్ నేను వెళ్ళడానికి కుదరలేదన్నమాట. అదేంటో మనం అనుకున్న వెంటనే అన్ని కుదరదు, ఎప్పుడు జరగాలి అని ఉంటే అప్పుడు జరుగుతాయి. సో నో హార్డ్ ఫీలింగ్స్. సో అలా బయట నుండి దాన్ని ఒక రౌండ్ వేసుకొని అది చూసేసి ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పటికే ఓపిక నశించిపోయింది, ఎండ ఎక్కువగా ఉండింది కాబట్టి అసలు చాలా నీరసంగా ఉండిందనమాట అందరికీ. సాటర్డే అయితే ఈ బిల్డింగ్ చుట్టూ ఫార్మర్స్ మార్కెట్ పెడతారంట. సో చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఈ రోడ్ మొత్తం అని చెప్పింది అత్త. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ట్రై చేయాలి, చేసి వీడియో చేయాలి దాని మీద కూడా. ఇంకా అక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. అబ్బా అసలు ఎంత టైర్డ్ అయిపోయామో, డే మొత్తం బిజీగా గడిచిపోయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.